మొదటి అధ్యాయములో 31వ వాక్యాన్ని చూడండి. ఆనాడు దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలను గూర్చి ఈ మాటలు చెప్తారు. చూడండి, మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. ఆ ప్రజలకి చెప్పారు మోషే, మీరు ఈ చోటికి వచ్చే వరకు మీరు ఐగుప్తుని విడిచింది మొదలు ఈ చోటికి వచ్చే వరకు ఇప్పటిదాకా మీరు ఇక్కడికి వచ్చే వరకు ఒక మనుష్యుడు తన కుమారుణ్ణి ఎత్తుకొని మోసుకొని తీసుకొని వచ్చినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చారు. దేవుని వాక్యంలో చదువుకుంటే కింద ఉంటుంది, దేవుడు వారిని ఎత్తుకొని వచ్చారు గనికే 40 ఏళ్ళు వాళ్ళ ప్రయాణంలో వాళ్ళ కాళ్ళు వాయలేదు, బట్ట మాయలేదు. అదే రీతిగా ఇప్పటి వరకు దేవుడు తన ప్రజలమైన మన ఎడల కూడా ఆయన రక్తము చేత, ఆయన కుమారుడైన యేసు రక్తము చేత కడగబడిన మనల్ని ఆయన సొత్తైనగా మనల్ని చేసుకున్నారు గనుక మనం ఆయనకు కుమారులమయ్యాం. యేసుక్రీస్తుని అంగీకరించుట ద్వారా మనము దేవునికి కుమారులమయ్యాం. యోహాను సువార్త 1వ అధ్యాయములో చూడండి, మీరు పన్నెండవ వచనంలో మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని అంగీకరించుట ద్వారా దేవుని కుమారులమయ్యాము. అందుచేత దేవుడు మనల్ని విడవకుండా మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొని చేయి పట్టుకొని ఎత్తుకొని వచ్చారని ఇక్కడ ఉంది. ఓషియా గ్రంథంలో అక్కడ ఏమని ఉంటుందంటే, దైవవాక్యంలో దేవుడు వాళ్ళని నడిపించినది ఎలాగో ఉంది. నీ చెయ్యి పట్టుకొని, ఓషియా గ్రంథం 11వ అధ్యాయం 3వ వాక్యం. స్తోత్రం. చెయ్యి పట్టుకొని, లేకపోతే మనము అది చెయ్యి పట్టుకొని ఆయన నడిపించారు. 23 కీర్తనలో దావీదు అంటారు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించెను. ఇలాగా మనల్ని దేవుడు ఈ రీతిగా ఈ చోటికి మనం వచ్చే వరకు, మనం జీవించిన ఈ భూమి మీద మనం గతించిన సంవత్సరాలంతటిలో కూడా మన ఎడల ఆయన భారం వహించి ఆయన కనుదృష్టి మన మీద నిలిపి దయ చూపించారు గనుకే మనము ఈ చోటికంటే 2020వ సంవత్సరం
డిసెంబర్ మాసము 31వ తారీఖుకి మనం వచ్చాం. ఊరికే మన అంతటి మనం కాదు, ఆయన మనం చేయబట్టుకున్నారు. తండ్రిలా మన భుజాన్ని ఎత్తుకున్నారు, మనల్ని ఆయనే మోశారు, తీసుకొచ్చారు. కాబట్టి మనము మీరు ఎరుగుదురు, నిన్న చెప్పాను, మీ కనులే చూసాయి. ఎంతమందిని నేల, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో మాటలు, ఎంతమంది సమూహాల్ని భూమి నెరవిడిచి మింగేసిందో. ఇక అది ఇది ఇది అది అన్నీ మీ కళ్ళే చూసాయి. అయితే అవును కదా, మీ కనులే చూసాయి, మీ కనులే చూసాయి. కాబట్టి ప్రభువు మనల్ని ప్రేమించి మన ఎడల ఆయన ఇచ్చిన దయని బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన చేసిన మేళ్ళని బట్టి, ఉపకారాలను బట్టి మనము దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుకోవాలి, కృతజ్ఞులమై ఉండాలి. అది ఈ విషయాన్ని మీరంతా మనమంతా గుర్తించుకోవాలి. అది ఒకటి. అదొక విషయం. మరి వచ్చిన మార్గం అంతట్లో ఒకవేళ మన కాళ్ళు వాయకపోయినా, ఇలా చూడండి అందరూ సిస్టర్స్ బ్రదర్స్, ఏ మేలు కొదువు లేకుండా మేళ్లతోనూ దేవుడు మనల్ని తృప్తిపరిచాడు. ఆయన చేసిన ఉపకారాలన్నీ మనం మరువక వాటన్నిటిని మనము తలంచుకోవాలి. బుద్ధిహీనుల్లాగా, భక్తిహీనుల్లాగా మనం కాకుండా ప్రభువు చేసిన మేళ్ళన్నీ తలంచుకోవాలి. తలంచుకొని దావీదు చెప్తారు కదా, నా ప్రాణం ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకు, సమాధిలో నుండి నీ ప్రాణం ఆయన విమోచించారు, ప్రాణాన్ని తప్పించారు, మేలుతో నీ హృదయం తృప్తిపరిచారు, కరుణా కటాక్షముల మకుటము నీ శిరము మీద ఉంచారు అని దావీదు ఎలా అయితే కృతజ్ఞత కలిగి ఆ మాటలు పలుకుతాడో, అలాగ నీ మట్టుకు నీవు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి దేవుడు తీసుకొచ్చిన నడిపించిన మార్గాలన్నీ తలపోసుకొని, ఆయన చేసిన కార్యాలన్నీ తలపోసుకొని దేవునికి స్తుతులు చెల్లించుకోవాలి. ఆమేన్. మరొక విషయం ఏంటంటే, ఏ మేలు కొదువు లేకపోయినా దేవుని చేత ఎంతగానో కాపాడబడిన ఈ లోకంలో మనం వచ్చిన బ్రతికిన ఈ జీవితంలో భూమి మీద ఇంకొక పని కూడా మనకి ఈ సంవత్సరపు ఆఖరిలో మనం చూసుకోవాలి, చేసుకోవాలి. అదేంటంటే 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యము, దేవుని భయముతో మీ శరీరానికి మనస్సుకు కలిగిన సమస్త కల్మషము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేసుకోవాలి. చెప్పండి, ఏం చేసుకోవాలి? ఏం చేయాలండి? చెప్పండి కొంచెం. మీకు కనిపించలేదా? 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1 వచనము. ఏమని దైవవాక్యము, దైవజనుడు పౌలు సంఘానికి చెప్తారు. అక్కడ అందరూ శ్రద్ధగినండి, చెవి పెట్టండి. పిల్లల్ని అల్లరి చేయనివ్వకుండా చూసుకోవాలి. అంతగా మన మాట వినకపోతే వాళ్ళకి భయం రావటం కోసం కొంచెం ఓ చిటికి ఇయ్యండి, అది కూడా అవసరం.
ఏం చెప్పాను చూడండి, ఒక మాట ఏం చెప్పాను, ఒక పార్ట్ అనుకుందాం. ఈ స్థలానికి ఈ రోజుకి మనం వచ్చే వరకు మనం వచ్చిన మార్గం అంతట్లో, మనం వచ్చిన మార్గం అంటే మన ఆత్మీయ ప్రయాణం. మరియు నరుని జీవితం కూడా ఈ భూమి మీద మనం ఒక ప్రయాణమే కదా. ఈ విశ్వాస జీవితం ఒక యాత్ర, ఒక ప్రయాణం. కనుక మనం వచ్చిన మార్గం అంతట్లో దయ కలిగిన దేవుడు తన కుమారుని తండ్రి ఎత్తుకున్నట్టుగా మనల్ని ఎత్తుకుని తీసుకొచ్చారు. మనల్ని ఎత్తుకున్న దేవుడు ఆయన భుజము మీద ఉన్న మనల్ని, మనకి ఏది కావాలో మన భారమంతా ఆయనే వహించారు. అందుకు కృతజ్ఞులము మనము దేవునికి. రెండవది ఏంటంటే, ఇది మీరు ఎరుగుదురు, మోషే గారే చెప్పారు, ఇది మీరు ఎరుగుదురు. ఎరగరా? వాళ్ళకి అన్నారు ఆయన, ఇది మీరు ఎరుగుదురు. మీరు ఎరుగురా? ఎరుగురా? చెప్పండి అయ్యా. మీరు ఎరుగుదురు, మీరు ఎరుగుదురు. ఎందుకు? మీరు చూశారు ఆయన ఎలా మిమ్మల్ని నడిపించారు, మీ కన్నులే చూసాయి. ఎంతమంది నేల నెరవిడిచి మింగిందో, ఎంతమంది ఏమే మీ కళ్ళే చూసాయి. మీరు ఎరుగుదురు దేవుడు మిమ్మల్ని ఎలా నడిపించాడో. వచ్చిన మార్గాలన్నిటిలో ఎలాంటి వాటిలో నుంచి దేవుడు మిమ్మల్ని కొన్నిసార్లు చేయబట్టుకుని, కొన్నిసార్లు నువ్వు నడవలేవని భుజాన్ని ఎత్తుకొని కదండి. మనం కూడా చేస్తుంటాము కొన్నిసార్లు. చిన్నపిల్లల్ని కాస్త లెక్క చేయబట్టుకొని విడిచిపెట్టరు, చేయబట్టుకొని నడిపిస్తాం, మనం కూడా తీసుకెళ్తాం. ఇక కాసేపటికి కాస్త దూరం వెళ్ళాక ఇక నడవలేక కాళ్ళు తేలేసి కళ్ళు తిరగబెట్టి కాళ్ళు ఇంకా నడవలేని పరిస్థితిలో అలసటి చెందాడు అనుకుంటే ఏం చేస్తాము చెప్పండి? ఇక ఆయన లేగ తీసుకొని భుజాన్ని వేసుకుంటాం, అంతే కదా. అంతేగాని వదులుకుంటామా? ఆ తర్వాత వాడు ఏదైనా చేస్తే పడేసేస్తామండి, మనమే భరిస్తాం కదా. అందుకే దేవుడు కూడా మనల్ని సృష్టించిన తండ్రి ఆ విధంగా దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. కొన్నిసార్లు మనం నడవ అలసిపోయాం, ప్రభు విడిచిపెట్టలేదు, భుజాన్ని ఎత్తుకొని తీసుకొచ్చారు. కాబట్టే అది మీరు ఎరుగుదురు, ఇక్కడ దాకా వచ్చాం. హల్లెలూయా. ఇది మీరు ఎరుగుదురు, మర్చిపోకండి. రెండో మాట, మనం వచ్చిన అంతట్లో, మనం నడిచిన దారిలో, వచ్చిన మార్గాల్లో ఏదైనా ఈ లోక మాలిన్యం మీ శరీరానికి కానీ, మీ మనస్సుకు కానీ, మీ శరీరానికి కానీ కల్మషం కదా. చూసుకోండి వాక్యంలో, మీకు కల్మషం అంటే ఆ అపవిత్రత ఏదైనా మీ శరీరానికి, మీ మనస్సుకు కలిగితే, ఈ మార్గంలో, ఈ సంవత్సరం కాలంలో దేవుని భయంతో వాటినన్నిటి నుండి మీరు పవిత్రులుగా చేసుకోండి. దేవుడిచ్చే గొప్ప ఆలోచన. వాటన్నిటి నుండి దేవుని భయముతో మీ శరీరానికి కలిగిన అపవిత్రతే కానీ, మీ మనస్సుకు కలిగిన అపవిత్రతే కానీ, వాటి నుండి పవిత్రులుగా చేసుకోండి, శుద్ధీకరించుకోండి. ప్రభువా, అనుకోకుండానే ఇలా జరిగిపోయింది, నేను ఇలా పడిపోయాను, ఇలా మనసులో తప్పిపోయాను, ఇలాంటి తలంపులు నన్ను అపవిత్రపరిచాయి అని దేవుని భయంతో నీవెక్కడ పడిపోయావో, ఎక్కడ తప్పిపోయి మాలిన్యంలో పడిపోయావో, అపవిత్రతలో పడిపోయావో, ఏ అపవిత్రత నీ మనస్సాక్షిని కల్మషం చేసిందో
నీ పవిత్రతను, క్రీస్తు ఎడలిన సరళతలో నుండి మీరు పడిపోయారో వాటన్నిటిలో నుండి దేవుని భయముతో మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? పవిత్రపరుచుకోవాలి. తీశారు కదండి వాక్యం, పవిత్రపరుచుకోవాలి. ఒకసారి చెప్పాలి మీరంతా, చెప్పండి. మీ శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం, వచ్చిన మార్గాల్లో ఏదైనా కలిగిందా? కల్మషం లేకుండానే లోకమాలిన్యం, లోకంలో ఉన్నాం కదా, ఈ లోకమాలిన్యం ఏది నీ శరీరానికి కానీ, ఒకవేళ శరీరానికి కాకపోతే మనస్సుకు కలిగిన ఆ కల్మషాన్ని నీవు ఉంచుకోవద్దు, కడిగి వేసుకోండి, శుద్ధి చేసుకోండి దేవుని భయంతో. ప్రాముఖ్యమైన మాటలు. కొన్నిసార్లు కొందరు శరీరాన్ని అపవిత్రపరుచుకుంటే మరికొంతమంది ఏయో విధాలుగా శరీరాన్ని అపవిత్రపరుచుకున్న వాళ్ళు అయి ఉంటారు. మరికొంతమంది మనస్సును మలినపరుచుకొని దేవుని యొక్క పరిశుద్ధతను కోల్పోయిన వారు ఉండొచ్చు. అందుకని దేవుని భయంతో ఈ సంవత్సరపు చివరి దినాన మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకోండి. అవసరం లేదంటారా? ఎవరు అనుకోవడానికి వీల్లేదు. మనం ఈ లోకంలో శరీరముతో జీవిస్తూ ఉన్నాం. మనం మనస్సు కూడా నిర్మలంగా, పవిత్రంగా ఉంచుకోవాలి. మన శరీరము లోపల ఉన్న మనస్సు పవిత్రంగా ఉంచుకోవాలి. అది దేవుని చిత్తం. నీ శరీరాన్ని కాదు, కొంతమంది శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటారు, మనస్సును పాడు చేసుకుంటారు. ఈ శరీరానికి మనసుకు కలిగిన సమస్త కల్మషాన్ని కడిగేసుకొని పవిత్రపరచుకోండి. దావీదు చూడండి, 51 కీర్తనలో 2వ వాక్యములో దేవునిని వేడుకుంటారు. నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. మీరు సంవత్సరం అంతా మీరున్న ఇల్లు కడిగారా? కడగకుండా ఎవరైనా ఉన్నారా? కడిగారండి? సంవత్సరం అంతా కడగనోళ్ళు ఈ సంవత్సరం ఆఖరినైనా కడుగుతారు. సంవత్సరం అంతా కడగని బొద్దుగులు కూడా ఉంటారు. ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుని సుబుద్ధి కలిగిన స్త్రీలు ఉంటారు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు. సహించలేరు ఏదైనా వారు నివసించే నివాస స్థలంలో ఏదైనా ఏ రోజైనా ఏదైనా చేయి జారి ఏదైనా చిరాకైతే, పొరపాటును జరిగితే సదురుకోలేరు, అడ్జస్ట్ అవ్వరు. భోజనానికి ఆలస్యమైనా ఏదేమైనా అవన్నీ శుభ్రపరుచుకుంటారు. అంతేకాదు కడుక్కోకుండా ఉండరు. ఎందుకని? నీరుడు తోమేం కదా, చింతపండు పెట్టి గత సంవత్సరం తోమేం కదా, ఈ సంవత్సరం ఎందుకని అనుకున్నారండి? అనుకున్నారా? మీ సంగతి కాదు, వీళ్ళ సంగతి.
మీ ఒంటిలో కొంచెం సత్తువు తగ్గిపోయినప్పటికీ కూడా ఆ కాడ రాజీ పడరు మీలో చాలామంది స్త్రీలు. కొంతమంది ఆ ఆలోచనే ఉండదు, అక్కడ దాకా వెళ్ళరు. ఆ దృష్టి ఉండదు కొంతమందికి. అందుకే కొంతమందిని చూస్తే ముఖాలు చూస్తే మహా సోకు చేస్తారు, కానీ ఇళ్ళు చూస్తే మాత్రం ఈగలు వాళ్తూ ఉంటాయి. శుద్ధి శుభ్రం ఉండదు. ఆ ఇల్లు పెంట కుప్పల్లా ఉంటాయండి. మరికొందరు అయితే అలా ఉంచుకోరు, ఇష్టపడరు, శుభ్రపరచుకుంటారు. మరి దేవుడు నివసించి నివాస స్థలంగా కోరుకున్న మనమే ఆయన ఇల్లు కదా. అవునా కదండి బ్రదర్? మనం ఆయన ఇల్లు, మనం ఆయన ఆలయం. గత సంవత్సరం కడిగాం కదా అని ఈ సంవత్సరం గడగకుండా ఉండలేదు కదా. గత సంవత్సరం గడిగితే అలాగే ఉన్నాయండి. ఎందుకు కడిగారు? మనమే కాకుండా మన పిల్లలే కాకుండా ఎక్కడికి వెళ్ళి వచ్చామో, ఎటు వెళ్ళి వచ్చామో, తర్వాత ఎవరెవరు వచ్చి వెళ్ళారు, ఏ మూలంగా ఎవరి మూలంగా ఏం దాగులైనాయో అన్నీ కడుక్కున్నాం. మరి మనం వచ్చిన మార్గంలో మన ఆత్మకు విశ్వాసులైన వారికి మాటలింటే వాళ్ళకి ప్రయోజనం కలుగుతుంది. మిగతా వారికి నేను చెప్పే ఆత్మీయులకు తప్ప ఆ ఆత్మీయత లేని వారికి ఈ మాటలు అర్థం కావు. నా రూట్ వేరు, మీ రూట్ వేరు. నేను ఇటు వెళ్తుంటే మీరు అటు వెళ్తూ ఉంటారు. మరి మనం దేవుని ఆలయము, మనం దేవుని ఇల్లు కాబట్టి ఈ వచ్చినంతటిలో మనం ఏమైనా మరలా మన మనస్సు మలినమైందా, మన శరీరాన్ని అపవిత్రపరుచుకున్నామా అని చూసుకుని దేవుని దగ్గర దావీదులాగా మనం అడుక్కోవాలి. ఆమేనండి, గట్టిగానండి. దావీదు ఏమన్నారండి బాబు? ఏమని అన్నారా? దావీదు ఏమన్నారు అక్కడ? చూడు, 51వ కీర్తన 2వ వాక్యంలో చూడు. చదువు, గట్టిగా చదువు. చదువుకోలేదా? అది నా దోషము పోవునట్లు నన్ను కడుగు. ఇల్లు మీరు గడిగారు, ఇత్తడి సామాన్లు మీరు చింతపండు ఎట్టి తోమారు. మరి ఇప్పుడు మన సంగతి చూడండి. అవి శుభ్రంగా ఉంటే, తలతల్లాడి మెరిసిపోతూ ఉంటే, కలకల్లాడుతూ ఉంటే మీకు పండగ. దుమ్ముతో ధూళితో ఆ దరిద్రపు చెత్త చెదారం అలాగే బూజులు కట్టేసి చాలుగూళ్ళు పెట్టేసి తిరుగుతూ ఉంటే మీకు అసహ్యం. మరి దేవునికే అండి? మన యందు దేవుడు సంతోషించేది ఎప్పుడు అంటే పరిశుద్ధతను ఎప్పటికీ పరిశుద్ధతే ఆయనకి అనుకూలం. ఏంటండి చెప్పండి. మీ ముచ్చాలు ఏమి రాలిపోకొస్తు, గట్టిగా చెప్పండి. ఛార్జింగ్ బాగా తగ్గిపోయి డౌన్ అయిపోయినట్టుంది. చెప్పండి. అందుచేత పరిశుద్ధతను కోరుకునే దేవుడైనా, అందుకని దావీదు దేవుని దగ్గర అడుగుతున్నాడు. పరిశుద్ధత లేకపోతే మనము దేవునిని చూడలేం. పాపమే మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేది. అది ఎక్కడ మన శరీరంలో కానీ ఆత్మలో కానీ ప్రవేశించకుండానట్లు మన జీవితకాలం అంతా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని వాక్యమును బట్టి చూసుకోవాలి. నేను ఇలా ఉన్నాను, వాక్యం ఏం చెప్తుంది చూసుకోవాలి. వాక్యాన్ని బట్టి మనము శుద్ధీకరించుకోవాలి. ఫిలిప్పీ 3:12లో దైవదాసుడైన పౌలు చెప్పారు కదా, నేను ఇదివరకే గెలిచి తినని అయినను
ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి చెంది తిని అని అయినను నేను అనుకొనుటలేదు. ఏనండి సోదరా, అనుకుంటే నేను ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి చెందిస్తాను, ఇదివరకే నేను గెలిచాను అని అనుకుంటే మరి ముందున్న రోజులు పోరాటం లేదా? మనం ఈ లోకములో జీవించినంత కాలము మనము దేవుని భయముతో మన శరీరమును మనస్సును కల్మషమును అంటకుండా చూచుకొనుట, పవిత్రపరుచుకొనుట అనున్నది మనకు ఎప్పుడూ అవసరమైన పని. ఒక నిజమైన పరిశుద్ధునికి, ఒక నిజమైన విశ్వాసికి ఇది ఎప్పుడూ అవసరమైనటువంటి కార్యం. వినండి, నన్ను కడుగు దేవా, దావీదు అడుగుతున్నాడు. అలా గడగనంతసేపు ఆ మాలిన్యముతోనే నీవు ఉంటావు, ఆ డాగులతోనే ఉంటావు, ఆ మచ్చతోనే ఉంటావు. పరిశుద్ధునిగా మార్చవు. పరిశుద్ధతలో ఉన్నావా లేదా అనేది నీవు ఆలోచించుకున్నప్పుడే నీవు గ్రహించి దాని నుండి విడుదల పొందడానికి అవకాశం ఉంటుంది. అసలు నీ ఉన్న స్థితి ఏంటో చూసుకునే కదండి, ఇవన్నీ చూసే కదా మీరు కడుగున్నారు. అలా నిన్ను నీవు చూసుకోవాలి. యెషయా గ్రంథంలో కూడా దేవుడు అంటారు, బాగా వింటున్నారు కదా, చూసుకోండి ఒకసారి. బాగా వింటున్నారా? బాగా వింటున్నారు. వినేవాళ్ళు బాగానే వింటున్నారు. వెనకాల వారు కూడా చూసుకోండి ఒకసారి. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలోనే 16వ వచనములో కూడా ప్రభువు చెప్తారు ఇశ్రాయేలు ప్రజలతో, మిమ్మును కడుక్కోండి, ఇది చెయ్యండి. ఏం చేయాలి? మనసుతో చదవండి ఆ వాక్యం, మనసుతో వినండి, గ్రహించండి. అందులో నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడు, మిమ్మును చెప్పండి, మిమ్మును కడుగుకొనుడి, మిమ్ములను శుద్ధి చేసుకొనుడి. మిమ్మును కడుగుకోండి, శుద్ధి చేసుకోండి. దేవుడు టైం ఇచ్చాడు నీవు శుద్ధీకరించబడడానికి. అందుకే రేపు 2021 సంవత్సరం మనం చూడబోతున్నాం. అందుకే దాన్ని ఏమంటారంటే 65 కీర్తన 11లో ఉంటుంది. మీరు చూడొద్దులేండి, ఇలా చూడండి, ఎన్నిసార్లు చూసినా అదే. ఏముంటుందంటే, సంవత్సరమును నీ దయా కిరీటము. దేవుని దయే మరొక సంవత్సరాన్ని మనం ధరించబోతున్నాం. దేవుని దయతో మనకి ఇయ్యబడే కిరీటం. మరో నూతన సంవత్సరాన్ని దేవుడు దయా కిరీటం. రేపు మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నామంటే ఆ సంవత్సరం మనం ధరించబోతున్న ఆ సంవత్సరానికి పేరు దేవుడు మనకిచ్చిన దయా కిరీటం. ఈ సంవత్సరానికి ఈ పేరు ఆ పేరు అని పెడతారు, అవి మనుషుల కల్పితములు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. దేవుని దయా కిరీటం. అందుకని ఆ దయా కిరీటాన్ని ధరింపచేయబోచుకోక ముందునే మీరేం చేయాలి? మనమంతా మిమ్మును మీరు కడుగుకోండి.
శుద్ధి చేసుకొనండి. మీకే కదండి చెప్పేది, మనకే కదా. ఏం చేయాలంటారు ఇప్పుడు? ఇల్లు కడగటం అయిపోయింది కదండి, ఆ కడగటం ఆపేసి ఇప్పుడు ఏం చేయాలట? ఎప్పుడు మొదలు పెడతారు? రేపా? మొదలు పెడతారా? వాళ్ళు మొదలు పెట్టరా? మొదలు పెడతారా? అలాగే ఉంటారా? బ్రదర్, సిస్టర్ గారు చెప్పండి. కడుక్కోకుండా ఉంటావా? కంపు కొడుతూను నీ బ్రతుకును ఉతుక్కోవాలి. దేవుని మాటిని రోజు నిన్ను కడుక్కుంటే నీవు రేపొద్దున్న పెండ్లి కుమారుడు అయిన యేసుక్రీస్తు సరసన ఉంటావు. కడుక్కుంటే, దేవుని మాటిని కడుక్కుంటే. చూడండి, వాక్యంలో ఉంది, ప్రకటన గ్రంథంలో, వీరెక్కడి నుంచి వచ్చారు అంటారు. వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొనిరి, వాటిని తెలుపు చేసుకున్నారు. గనుక దేవుని సింహాసనం ఎదుటుండి హల్లెలూయా. ఎందుచేత దేవుని మాట విని వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు, వస్త్రము అంటే స్వభావం అని అర్థం. వాళ్ళ స్వభావాల్ని గొర్రెపిల్ల రక్తములో ఏం చేశారు? తమ స్వభావాల్ని ఉతుక్కుని కడుక్కుని వాష్ చేసుకుని కడుక్కుని వాటిని తెలుపు చేసుకున్నారు. తెలుపు పవిత్రతకు, పరిశుద్ధ జీవితానికి సూచనండి. వెనకుండా ఎక్కడన్నా ఊగిసిలాడారా? కళ్ళు మూసి కాళ్ళు పట్టుకుని లాగేయండి బయటికి. వాళ్ళని వెనకాల కూర్చున్న వాళ్ళు 2 కాళ్ళు పట్టుకుని వెనక లాక్కెళ్ళండి. వాక్యం చెప్పేటప్పుడు దేవుని ప్రజలారా, ఈ రోజున దేవుడు సంవత్సరం ఇంతవరకు నిన్ను ప్రేమించి కన్న తండ్రి వలె చెయ్యి పట్టుకుని తీసుకొచ్చాడు, మీరు ఎరుగుదురు. ఆయన భుజం మీద ఎత్తుకుని తీసుకొచ్చారు, మీరు ఎరుగుదురు. మీ కళ్ళు చూశాయి, కాదనలేరు. మేలుతో తృప్తిపరిచాడు, వదిలిపెట్టలేదు. ఇమ్మానుయేలుగా తోడై ఉన్నారు, గనుకే అరణ్యములో నడిచినా నీడలేని చోట మీకు బాధ కలగలేదు, నీళ్లు లేని చోట మీరు దప్పికొనలేదు. మీకు ఎకరాలు బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా మీరే పూట పస్తుపడింది లేదు. మనం లోకంలో అన్నీ ఉన్న వారికైనా సింహపిల్లలు ఆకలిగొన్నాయేమో కానీ ఆయన రెక్కల నీడలు ఆశ్చర్యకరంగా ఆయన మనల్ని పోషించారు. మీరే అనుకున్నారు, తుమ్ము వచ్చింది ఏంటి, కరోనా గిన్నె వచ్చేసిందా, జ్వరం వచ్చింది ఏంటి, 2 రోజులు తగ్గలేదు, 3 రోజులు కూడా తగ్గలేదు, 1 వారం రోజులు కూడా తగ్గలేదు. వాళ్ళు అన్నారు అక్కడికి వెళ్ళిపోయాం కానీ కరోనా వచ్చేసిందా. మీరు కూడా అనుకున్నారు. ఏమొచ్చిందో తెలియదు. మీకు వచ్చిన వాటన్నిటిలో నుండి దేవుడు మాత్రం మిమ్మల్ని ఇక్కడ దాకా వచ్చారంటే మీరు ఎరగరండి, మీరు ఎరుగుదురు. దైవజనమా, దేవుడు చేసిన మేళ్ళన్నీ తలంచుకొని, దేవుడిచ్చిన పొలముల పంట
నేల పంట సారం అనుభవిస్తూ దేవుని స్తుతిస్తూ ఇక ఈ లోకంలో నుండి మనము యేసయ్య చెంత నిలబడి ఈ లోకంలో మనం జీవించే జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగునట్లు, ఆ తరువాత మనం ఈ శరీరాన్ని విడిచి యేసయ్యతో ఉండేటట్టుగా దేవుని మాట విని ఈ వచ్చిన సంవత్సరం ఇంతట్లో ఏదైనా మీలో కడగబడింది, కడుక్కోవలసింది ఏంటంటే యెషయా గ్రంథంలో కింద ఉన్న చూడండి 16లోనే 2వ భాగం, మీరు కడుక్కోవాల్సింది ఏంటి అంటే చూడండి అధ్యాయము వచనము పుస్తకము చెప్తే తీస్తారని కదా. తీసిన వాళ్ళు ఎక్కడి నుంచి అయినా మీరు ఎలుగెత్తి చదవండి, ఇబ్బంది ఏం లేదు, మిమ్మల్ని ఏమను. యెషయా 1:16 సెకండ్ లైన్, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా తొలగించుకోండి. తొలగించుకోకపోతే కనబడతాయి, కడిగేసుకుంటే తొలగించుకుంటే కనబడతాయండి. అందుచేత ఇలాగు నీవు దేవుని మాట విని, నేడు ప్రభువు మాట విని దేవుని భయంతో మీ శరీరానికి మనసుకు కలిగిన సమస్త కల్మషం నుండి మిమ్మల్ని మీరు ఈ పవిత్రులుగా చేసుకోవాలి. అది దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞ. ఆ పని మీరు ప్రారంభించండి ఈ దినమే. దీనికోసం దావీదు ఈ మాట అడిగాడంటే మామూలుగా లేదండి. తన శరీరాన్ని అపవిత్రపరుచుకున్నాడు, పడిపోయాడు, తప్పిపోయాడు, రక్షణ ఆనందం వెళ్ళిపోయింది హృదయంలో నుండి. ఏడ్చాడండి. 51వ కీర్తన విశ్వాసులు గుర్తించుకోవాలి. అయ్యా, నీ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించు, నా మనసు స్థిరపరచు, నా యందు శుద్ధ హృదయం దయచే ప్రభువా. కొంతమంది ప్రార్థన చేసుకుంటే అర్థం ఉండదు, ఎప్పుడు ఒకటే ప్రార్థన, పుస్తకంలో ప్రార్థన. ఏం ప్రార్థన అంటే అది కాదు. ప్రార్థన అంటే నీలో నుండి నీ హృదయం ఇరిగినప్పుడు, పగిలినప్పుడు నీ అనుభవాలు, నీ బాధ, నీ స్థితి దేవునితో చెప్పుకోడు. నేను చేసినట్టే మీరు చేయాలని లేదు. దావీదు చూడండి, అక్కడ రోదన, తన కన్నీటికి పరుపు పడక తేలినంతగా, కొట్టుకుపోయినంతగా ఎంతో. చూడండి, నీకు చెప్పనండి, నేను ఒక నిజం చెబుతున్నాను చూడండి మీకు. నీవు అంగీకరించబడ్డావు లేదనేది నీ హృదయములో నుండి వచ్చిన ప్రార్థనను బట్టే ఆ ఆన్సర్, ఆ సమాధానము నీ హృదయానికే తిరిగి వస్తుంది. సమాధాన పాత్రుడు అక్కడ ఉంటే మీ సమాధానము వాళ్ళకి వెళ్తుంది. అక్కడ సమాధాన పాత్రుడు లేకపోతే మీ సమాధానం మీతోనే వెళ్తుంది. సపోజ్ అక్కడ ప్రభు చెప్పిన మాట కాదు, మిమ్మల్ని ఎవరు చేర్చుకుంటే అక్కడ శుభం అని చెప్పండి, సమాధానం, ఇంటికి సమాధానం అని చెప్పండి. సేవకులను పంపినప్పుడు చెప్పారు. సమాధాన పాత్రులుగా వాళ్ళు ఉన్నారా? ఆ సమాధానం వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళు సమాధానానికి, శుభానికి అర్హులుగా లేరా? మీరు శుభం అని చెప్పినా ఆ సమాధానం మీరు చెప్పింది, నా పేరట మీరు చెప్పారు, ఆ శుభం, ఆ సమాధానం మీ అంటే వచ్చేద్ది, కానీ వాళ్ళకి వెళ్దు. అలాగే మీరు చేసే ప్రార్థన కూడా నీ హృదయములో నుండి విరిగి నలిగిన మనసుతో వచ్చి నీవు పశ్చాత్తాపడి ప్రార్థన చేసిన తర్వాత నీకు ఒక గొప్ప దైవికమైన రక్షణ ఆనందం నీ హృదయాన్ని కమ్మి ఆవరించి ఉంటుంది. అప్పుడు నీకే తెలుస్తుంది, నీవే అనుభవిస్తావు, నీవే ఆనందిస్తావు ఆ అనుభూతిని, ఆ సమాధానాన్ని. ఇక నీకు మునుపున్నట్టుగా నీ అనుభూతులు ఉండవు. అదే దేవుని వల్ల కలిగే, నువ్వు పొందుకున్న వెనువెంటనే ఆ సమాధానం.
కొంతమంది బలవంతంగా నేను చెప్పానని కళ్ళు మూసుకుని తలకాయ కింద ఉంచి ముసుగు ముందుకు లాగి అండి స్తోత్రం 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 ఆమెన్ అన్న తర్వాత ఆమెన్ అంటారు. నీవు మాత్రం వాస్తవంగా ప్రార్థన నీ హృదయములో నుండి వాక్యం విని దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నాకు చెబుతున్నాడు, ఇది నా కోసమే వస్తుంది, నా కొరకే అని నీవు గుర్తించుకోకపోతే నీవు ప్రార్థన అంగీకరించబడలేదు. రేపు నువ్వు మళ్ళా సేమ్ రాత్రి చెప్పాను, నూతనం అవ్వాలి అంటే నువ్వు నూతనం అవ్వాలి. హల్లెలూయా. సో ఎంత మంచి దేవుడు మన దేవుడు. అలాగే నిన్ను నువ్వు కడుక్కుంటే, శుద్ధి చేసుకుంటే, మీ దుష్క్రియలు, మీలో ఉన్న దుష్క్రియలు ఆయన కనపడకుండా కడిగేసుకున్నట్లయితే, గొర్రె పిల్లని రక్తములో మీ వస్త్రాలను తెలుపు చేసుకున్న వాళ్ళైతే, పవిత్రపరుచుకున్న వాళ్ళైతే, నా ప్రియులరా, ఆయన సింహాసనము ఎదుట ఉండి దేవునిని రేయింబవుళ్ళు మనం ఆయన సింహాసనములో ఉండి నిత్యత్వాన్ని మనము అనుభవిస్తాము. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అందుకని మీలో ప్రతి ఒక్కరు కూడా ఈ వచ్చిన మార్గం, ఈ సంవత్సరంలో ఎందులో పడ్డావో, ఏ విధంగా ఎందులో లోకంలో ఉండే ఏ దుష్టత్వం, ఏ దుష్క్రియల్లో నీ మనసు మలినమైందో, నీ శరీరంతో ఏం పాపం చేసి ఉండకపోవచ్చు, నీ మనసు ఎందులో పడిందో, ఎందులో అపవిత్రపరచబడ్డావో, నీ ప్రాకారాలను మరలా ఏం చేయాలి? తిరిగి కట్టుకోవాలి. ఎంత మంచి సమయం అండి. వచ్చిన మీరు చాలా ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. అంచేత ఇప్పుడు చేయవలసిన పని ఏంటంట? చేయవలసిన పని ఏంటండి? చెప్పండి, చెప్పండి. చెప్పకపోతే మిమ్మల్ని విడిచిపెట్టే పని నాకు లేదు. చెప్పాలి, చెప్పండి. మిమ్మును కడుగుకోండి. మత్తయి సువార్త 24 అధ్యాయములో పరిసయ్యులను ఉద్దేశించి ప్రభువు మాట్లాడుతారు. శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని గురించి, అయ్యో శాస్త్రులారా, వేషధారులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేస్తున్నారు, కానీ లోపట దోపుతో అజితేంద్రియత్వముతో నిండి ఉన్నాయి. గిన్నె పళ్ళెం బయట చేస్తున్నారు, మీరు బయట చేస్తున్నారు, ఈ పళ్ళాన్ని బయట తోముతున్నారు, ఈ గిన్నెని, ఈ పాత్ర. అయితే లోపట ఎలా ఉన్నాయి అంటే, యేసు ప్రభు కావాల్సింది లోపట, యేసు ప్రభు చూస్తుంది లోపట. అవును కదా. మనుషులు మనుషులు చూసేది వాస్తవంగా అంతే కదండి. పై రూపమే చూస్తారు. నిన్ను ఎవరు చూసినా, నన్ను ఎవరు చూసినా. తల మీద ముసుగేసావంటే భక్తులు అనుకుంటారు, బైబిల్ పట్టుకుని చర్చకొచ్చావంటే అనుకుంటారు. కానీ యేసయ్య చూసేది ఎక్కడండి? లోపట చూస్తున్నాడు. అందుకే ప్రభు వాళ్ళు ఎదుటుండి అన్నారు, ఆయన శాస్త్రుల వలె బోధించలేదట కదా. ఇదేమి క్రొత్త బోధగా ఉందే అనుకున్నారు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నె పళ్ళెం వెలుపట శుద్ధి చేస్తున్నారు, లోపల
దోపుతో అజితేంద్రియత్వముతో అవి నిండి ఉన్నాయి. సెకండ్, తర్వాత కిందకి వెళ్తే అంటారు, అయ్యో పరిసయ్యులారా శాస్త్రులారా, మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. వాళ్ళని గురించి అంటారు. అంటే దేవుడు చూస్తున్న, మనుషుడు చూసేది సమాధి చూస్తే బాగా పైన చక్కగా శుభ్రపరిచి ఇటుకలతో గట్టి శుభ్రపరిచి సున్నం కొడతారు. ఎంత తెల్లగా ఉందండి సున్నం కొట్టాక. ఏంటిది? సమాధి. కానీ యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు ఈ పరిశీలిని ఆ సమాధికి పోల్చి మాట్లాడి లోపల ఉన్నదేంటో చెబుతున్నారు. లోపలేముంది? లోపలేముంది? మరి ఇదే ఈరోజు ప్రభు మనతో కూడా చెప్తున్నారు. లోపలేముంది? కుళ్ళు. పైకి సున్నం కొట్టిన సమాధిలో ఉన్నారు, లోపల కుళ్ళుంది, చచ్చినోడు ఎముకలు ఉన్నాయి అని చెప్పారు. ఆ స్థితిలో ఎవరు ఉండకూడదు. వెలుపలి భాగం చేసిన వాడు లోపల భాగం చేయలేదా? వెలుపల శుద్ధి అగునట్లు లోపల శుద్ధి చేయండి. లోపల శుద్ధి ఉంటేనే వెలుపల శుద్ధి ఉంటుంది. ఆమేన్. నేను చెప్పిన లోపల నీ శుద్ధి ఉంటే ఇక నీ శరీరం అంతా అపవిత్రపరుచుకోవు. దేని వల్ల? దీన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటావు. ఈ మంచి మాటలు దేవుని సన్నిధిలో మీరు పొందుకోవడానికి మీరు వచ్చినందుకు నిజంగా ఎంత ధన్యులు మీరంతా. ఈ మాటలకి మించిన మరొకటి ఉండదు. అంత మహిమకరమైన మాధుర్యాన్ని కలగచేసి మహిమకరముగా మార్చే నా దేవుని వాక్యం. దాన్ని త్రోసేస్తే నీ జీవితం అంతే, చాలు. అందుచేత మిమ్మల్ని కడుక్కోండి, లోపట భాగాన్ని కడగండి, మీ అంతరేంద్రియాల్లో ఉన్న దాన్ని కడగండి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని కడగండి. లోపల ఏముందో మత్సరమే కానీ కుళ్ళే కానీ ఆ అపవిత్రత మీలోని దుష్క్రియలు నాకు కనపడకుండా కడగండి. నా ప్రియులారు, ఇప్పటికే నీ జీవితంలో ఈ మాటలు అనేక సార్లు ప్రభువు నీకు చెప్పుంటారు. ఇప్పటికే మీరు ఇక్కడికి వచ్చేసరికి మీకు 40 ఏళ్ళు వచ్చాయో, 50 ఏళ్ళు వచ్చాయో, 60 ఏళ్ళు వచ్చాయో, 70 ఏళ్ళు వచ్చాయో, 75 ఏళ్ళు వచ్చాయో. నీ ఆయుష్కాలం చాలా, మన ఆయుష్కాలం చాలా అయిపోయింది. ఇక ఉన్నది కొంచెమే. అవి 2021 సంవత్సరం దేవుడిచ్చాడు. ప్రతిదినం ఆయన అనుగ్రహం, ఆయన అనుగ్రహంతోనే మనం నడవాలి, మన దినాలు గడవాలి. నా ప్రియులు, కాబట్టి ఇన్ని సంవత్సరాలు దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నువ్వు ఎలా వాటిని వాడుకున్నావో, ఎలాగా వృధా చేసేసుకున్నావో తెలియదు. ఈరోజు దేవుడు నీకు ఇక నీ ఎదుట ఎన్ని దినాలే ఉన్నాయో, నెలలే ఉన్నాయో, సంవత్సరాలు ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు. ఒకటి మాత్రం తెలుసు, ఇక మనకి కాలం, గతించిపోయిన కాలం అయితే మనకు తెలుసు కదండి. చాలా కాలం అయిపోయింది, చాలా సంవత్సరాలు గడిచిపోయి ఇక చేతిలో మన ఎదుర మిగిలి ఉన్నది కొంచెం కాలమే. కాబట్టి దేవుని మాట విని ఇక మునుపుట్లాగా ఒకవేళ నీ జీవితాన్ని వ్యర్థపుచ్చుకోకుండా, దేవుడిచ్చిన నీ ఆయుష్కాలం చాలా విలువైంది. అది లోకంలో ఉన్న అన్నిటికంటే కూడా విలువైంది మన దేవుడిచ్చిన మన ఆయుష్కాలం. దాన్ని సద్వినియోగపరచుకోండి, సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ఈ సమయం మరలా ఇలాంటి తరుణం రాకపోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక యువకుడు ఒకరోజు సముద్ర తీరాన సంధ్య సాయంకాలం నడిచి వెళ్తూ ఉంటే అతని కాలు కింద ఏదో ఇంత మూట తగిలి అదిరిపడి ఆ వ్యక్తి ఆ మూట తీసుకుని చేత్తో
తీసుకుని ఇప్పి చూస్తే ఆ సంధ్య చీకటి కాలమన అందులో చిన్న చిన్న రాళ్ళు మూట ఉంది. అప్పుడు ఆ వ్యక్తి ఇంకా తను వెళ్ళే దారిలో ఆ సముద్రంలో చేత్తో ఏవో మాటలు మాట్లాడుకుంటూ ఏవో ఆలోచనలతో ఈ చేత్తో పట్టుకున్న దాన్ని, తన చేతికి దొరికిన దాన్ని ఈ చేత్తో ఆ చిన్న చిన్న రాళ్ళు అలా ఇసురుకుంటూ తన ఇంటికి వచ్చేసరికి ఆ సంచిలో ఇక కొన్ని చిన్న రాళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయి. తరువాత తెల్లవారాక ఆ రాళ్ళు ఏంటి అని ఒకసారి అతను చూస్తే అవి విలువైన వజ్రాలు. అతను అదిరిపోయాడు. ఆ మూటలో ఎన్నో రాళ్ళు అతని చేతికి దొరికాయి, కానీ వాటి విలువ తెలియక ఆ అంధకారంలో ఒక్కొక్కటి తన చేతులతోనే సముద్రం గర్భంలో విసిరేసుకున్నాడు. ఇప్పుడు వాటిని సంపాదించుకోవడం తన వల్ల కాదు. గతించిన సంవత్సరాలు కూడా కాలము మనం చేయి జారబెట్టేసుకున్నాం. అది ఎలా వాడుకున్నావో, దుష్ప్రవర్తన ప్రవర్తించావో, చెడు నడవడి నడిచావో, బుద్ధిహీనంగా తిరిగావో, భక్తిహీనంగా బతికావో, దుర్మార్గతతో బ్రతికావో, నీ సంవత్సరాలు దేవుడిచ్చి నీ విలువైన వజ్రాల కంటే విలువైన నీ ఆయుష్కాలం సంవత్సరాలు వెళ్ళిపోయాయి. మరలా వాటిలో ఏది నీ చేత్తో జారిడుచుకున్న దాన్ని మరలా చేత్తో పట్టుకోవడం మన తరం కాదు. గనుక ఇక ఉన్నాయి కొన్ని అవే వాటినే సద్వినియోగపరుచుకోవాలి. పోయిన వాటి కోసం బాధపడితే వచ్చేవి కావు. డబ్బులైతే ఒకేలా సంపాదించుకోవచ్చు, కాలం తిరిగి తెచ్చుకోలేం. ఎంత ప్రశస్తమైంది టైం, లైఫ్ టైం. అంచేత దేవుని మన జీవితం ఎంతో విలువైంది. ప్రియులరా, చెట్టు నరికేస్తే చెట్టు నుండి మొద్దు చిగురిస్తుంది, మళ్ళా ఏ ఫలాలు కాస్తాయి. కానీ మనము మన ఆయుష్కాలాన్ని వృధా చేసుకుని మన జీవితాన్ని వృధా చేసుకుంటే, సంపాదించిన ఎవరైనా ఉంటే వాళ్ళు పీక్కు తింటారు, పంచుకుపోతారు, ముక్కులో ముళ్ళు కూడా తీసుకుంటారు. కానీ మన సంగతి ఏంటి? నువ్వు కడుక్కోకపోతే నీదెవరైనా పంచుకునేవాళ్ళు నేను నా మీద ఏంటంటారా? మాకు అనవసరం అంట. అందుచేత ఖచ్చితంగా ఈరోజు మిమ్మల్ని మీరు ఏం చేయాలి? ఏంటి కడుక్కోవాలి? మిమ్మల్ని మీరు కడుక్కోండి. అందరూ మోకరించండి, ప్రార్థన చేస్తాం.